హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చాలామందిని చూస్తుంటే చెప్పుడు మాటలకు చెవిని అప్పచెప్పి కుటుంబాన్ని కోల్పోతున్న స్థితి చాలా మందిలో జరుగుతుంది. కాబట్టి మరి నీ జీవితం, నీ ఆలోచన, నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు చేసుకో. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల విషయంలో ఇతరులు చెప్తున్నటువంటి మాటలను బట్టి పిల్లల్ని పనిష్మెంట్ చేస్తున్నారు. పిల్లలతో సమయాన్ని గడిపి పిల్లల మైండ్ సెట్ ఏ విధంగా ఉందో, వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో తెలుసుకున్న బాధ్యత తల్లిదండ్రులు. ఇప్పటి నుండే మీరు చిన్నప్పటి నుండే పిల్లలను ఇష్టం వచ్చినట్టుగా పనిష్మెంట్ చేసినప్పుడు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మా మమ్మీ డాడీ సరిగా చూడరు అని చెప్పేసి అదే మైండ్ సెట్ ఉండి తర్వాత ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత కూడా తన భార్య వచ్చినాక కూడా లేదా తన భర్త వచ్చినాక కుమార్తె కావచ్చు కుమారుడే కావచ్చు వాళ్ళు కొన్ని సందర్భాల్లో మళ్ళినప్పుడు మీరు చిన్నప్పుడు మనం సరిగా చూసి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి కూడా అనే సమయం వారి జీవితంలో వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరికొంతమంది పెళ్ళిళ్ళైనటువంటి వారు తల్లిదండ్రులు దూరం పెట్టేసారని చెప్పేసి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి బ్రతకాలని భార్యాభర్తలు విడి కాపురం పెట్టేసి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు, కానీ ఉండలేరు. పెద్దల సంరక్షణలో ఉన్నటువంటి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అన్ని కుటుంబాలని చెప్పట్లేదు, కొన్ని కుటుంబాలు మాత్రం సంతోషంగా ఉండగలుగుతాయి. ఉండాలంటే అన్ని కుటుంబాలు కూడా ఉండడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ పిల్లల దగ్గర తప్పు, పెద్దల దగ్గర తప్పు, దాన్ని సరిచేసేటువంటి జ్ఞానం ఆ కుటుంబంలో లేక ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే అండి, చెప్పుడు మాటలకు చెవి చెప్తే వారు చెప్తూనే ఉంటారు. విని 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 మన మైండ్ అంతా కూడా చెడిపోతుంది. భార్య మీద అనుమానమే, భర్త మీద అనుమానమే. తల్లిదండ్రులకు దూరంగా ఉండి అన్న సంతోషంగా వీరాలు ఉన్నారంటే లేదు. అనుక్షణం అనుమానం, అనుక్షణం ఏదో ఒక డిస్టర్బెన్స్తో వారు దూరం అయిపోవడం తప్పే ఉందా? కాబట్టి అనుమానానికి చోటిచ్చిన ఇతరులకు చెప్పి మాటలకు మీరు విన్న మీ కుటుంబాలే, మీ సంసారాలే ఖరాబ్ అయ్యేటి. కాబట్టి ఆలోచించండి. నేను చెప్పేది ఒకటి, చేసుకున్న భార్య, చేసుకున్న భర్త ఒకరిని నమ్మి ముక్కు ముఖం తెలియకుండా ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుండి చూసి కలిసి పెరిగినటువంటి ఆ ఫ్యామిలీ నుంచి మ్యారేజ్ చేసుకున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనస్పర్ధలు చాలా వస్తూ కుటుంబ జీవితాన్ని సరిగా మంచి ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చుకోలేక వారి జీవితాన్ని మధ్యలోనే బ్రేక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆలోచించాలి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఆ తప్పు ఎక్కడ జరిగింది అనేది దాన్ని వెతికి పట్టుకొని దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని పదే పదే భార్య దగ్గర తప్పు జరిగినా, భర్త దగ్గర తప్పు జరిగినా ఒకరినొకరు ఎత్తుకొట్టు వేలెత్తి చూపిస్తూనే సంసారం జీవితం కొన్ని ఇలాగే వెళ్ళిపోకుండా ఒకరినొకరు కూర్చొని ఎస్క్యూజ్ చేసుకోవాలి, క్షమించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకొని నేను ఇలా ఉండడం నీకు నచ్చట్లేదు, నువ్వు అలా ఉండడం నాకు నచ్చట్లేదు, కాబట్టి సో ఇలా మనం చేసుకుందాం. మన జీవితంలోకి ఇంకొక మూడో వ్యక్తి ఎంటర్ కాకుండా మనమే సరి చేసుకుని మనం ముందుకెళ్దాం. మన జీవితం హ్యాపీగా ఉంటుందని ఒకరు తగ్గించుకొని చెప్పి చూడండి. మీ జీవితం మారకపోతే అప్పుడు నన్ను అడగండి. అంటే ఎంతసేపు నేను తగ్గించుకోవాలని చెప్పేసి భార్య అనుకోవచ్చు, ఎంతసేపు నేను తగ్గించుకోవాలని భర్త కూడా అనుకోవచ్చు. కానీ తగ్గించుకుంటేనే జీవితము నిలబడుతుంది. చూడండి, మన తాతలు కావచ్చు, మన తండ్రి వయసు గలవారు కావచ్చు, ఎన్నో కష్టాలు శ్రమలు మనకంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా విడిపోలేదు. ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ మన జీవితాలను మంచి మన జీవిత శైలిలోనికి మనం నడిపించింది. కానీ మనము సరిగా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉన్నదంతా కూడా డబ్బు, నెక్స్ట్ వచ్చేసి భయంకరమైనది అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాలను బట్టి కొంతైతే సరిపడని సాలరీల చేత భర్తలను చిన్నచూపు చూస్తున్న భార్యలు కావచ్చు, నేనే సంపాదిస్తున్నాను నువ్వు ఇంట్లోనే కూర్చొని ఖాళీగా ఉంటున్నాను అని చెప్పేసి భర్తలు కావచ్చు, ఈ విధమైనటువంటి గొడవలు చాలా మరి వస్తున్నాయి. చూస్తున్నాం, న్యూస్లలో అయితే చూసినప్పుడైతే భార్యను భర్త చంపేస్తున్నారు, భర్త భార్యను చంపేస్తున్నారని చాలా విషయాలు మనం వింటున్నాం. కాబట్టి అది చూసి ఏమైనా నేర్చుకొని సరి చేసుకున్న దానికంటే ఎక్కువ చెడిపోయింది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్నీ చూసి మైండ్ అంతా పాడు చేసుకొని డిస్టర్బ్ అవ్వకుండా ఫ్యామిలీని మంచిగా లీడ్ చేసుకోండి. నీ కౌగిట్లో ఉన్న భార్యని నమ్ము, నిన్ను కౌగిట్లోకి చేసుకునే భర్తను నువ్వు నమ్ము. తల్లి జీవితంలో కొంత మట్టుకే, అక్క చెల్లెలు అన్న తమ్ములు కూడా జీవితంలో కొంత మట్టుకే, కానీ ప్రతిదీ కూడా షేర్ చేసుకునేది భార్య ఒకటే, భర్త ఒకటే. కాబట్టి వారిద్దరి మధ్యలో సరైనటువంటి బాండింగ్ ఉన్నప్పుడే వారి జీవితాలు కట్టబడతాయి. మీరు సరిగా లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు, ఆ తలంపులన్నీ, ఆ యొక్క పని విధానాన్ని బట్టి మీ కడుపులో పుట్టిన బిడ్డలు మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో చేస్తారు. కాబట్టి ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడే మానుకోండి. ఒకరొకరు కూర్చొని మాట్లాడుకోండి, మనసిప్పి మాట్లాడుకుంటే అక్కడ పరిష్కారం అనేది దొరుకుతుంది. పరిష్కారం లేని జీవితం ఇంకా ఎన్ని రోజులు ప్రయాణం చేస్తాం. కాబట్టి అట్లా కాకుండా ఆలోచనతో, ప్రేమతో చెప్పి చూడండి. మీ భర్తలో కొన్ని లక్షణాలు మీకు నచ్చట్లేదా, ప్రేమతో చెప్పి చూడండి. అయ్యో 24 అవర్స్లో ఏదో ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఆయన హ్యాపీ మూమెంట్ని బట్టి, ఆ మూడ్ని బట్టి నీ మనసులోని మాట చెప్పు, వినకపోతాడా? నీ భార్య కూడా అంతే, అంత మంచి మూమెంట్ ఉన్నప్పుడు నువ్వు చెప్తే ఆమె కాదనుకుంటుంటుందా? ఎంత కోపం ఆవేశంతో ఉన్నా
ఐబీపీతో ఉన్నటువంటి వ్యక్తులైనప్పుడు కూడా ఒక్క 5 నిమిషాలు నెమ్మది కూర్చొని ఏదో గబరగా మాట్లాడకుండా ప్రేమతో మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించడానికి వాళ్ళు ముందు అడుగు వేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, జీవితాన్ని నాశనం చేసుకోకండి, మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేయకండి. ఎందుకంటే రీసెంట్గా ఒక న్యూస్ వస్తూ ఉంది కాబట్టి అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె చనిపోయిందని తను చనిపోయి బిడ్డలు అనాథలు చేశాడు, ఇప్పుడు భార్యను కూడా వదిలేసిపోయింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా అనాథలైపోయినారు. కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకొని మీ జీవితం నాశనం చేసుకుని తల్లిదండ్రులకు దుఃఖాన్ని, తోడబుట్టులకు దుఃఖాన్ని, మీ భార్య బిడ్డలకు అన్యాయం చేయకండి. కాబట్టి ప్లీజ్ దయచేసి ఆలోచించండి. డబ్బే లోకం కాదు. డబ్బు లేనప్పుడు ఉన్నటువంటి సంతోషం, ఆనందం డబ్బు వచ్చాక కలగట్లేదు. పరాయి వ్యక్తులకు ఇచ్చినటువంటి ప్రియారిటీని భార్యకు, నీ భర్తకు ఇవ్వనప్పుడు నేనేమనాలి అసలు? కాబట్టి డబ్బు వచ్చిన కొద్దీ స్నేహం పెరుగుతుంది, బంధుత్వాలు పెరిగిపోతూ ఉన్నాయి. కానీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో బాండింగ్ మాత్రం దూరం అయిపోతుంది. ఆలోచించండి ఒకసారి. డబ్బు 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 అని పరిగెత్తిపిస్తూనే ఉంటుంది, కానీ అది కుటుంబానికి దగ్గర చేయదు, భార్య భర్తలకు కూడా దగ్గర చేయదు. లేనప్పుడు, డబ్బు ఏది కూడా లేనప్పుడు, బంధుత్వాలు అంత బాండింగ్గా లేనప్పుడు మీ జీవితం ఒకసారి ఆలోచించుకోండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఆలోచించి మీ జీవితాన్ని సరి చేసుకోండి. దయచేసి ప్లీజ్ మీ జీవితాన్ని సరి చేసుకోండి. నేను చెప్పేది ఒకటే, జీవితం చిన్నది. ఈ చిన్న జీవితంలో సంతోషంతో, ఆనందంతో నింపుకోవాలి తప్ప కోపాలు, కక్షలు, ద్వేషాలు ఇవి అట్లాంటి వాటితో నింపుకునే జీవితాన్ని ఆగమాగం చేసుకోకండి. కాబట్టి తల్లిదండ్రులతో, అత్తమామలతో, అక్క చెల్లెలతో, బావమరుదులతో, మరి ముఖ్యంగా భార్య భర్తలు ఇద్దరు మాత్రం చక్కటి బాండింగ్ కలిగి ఉండండి. తల్లిదండ్రులను దూరం పెట్టాలని చెప్పట్లేదు, స్త్రీలైన వారికి అత్తమామలను దూరం పెట్టాలని నేను చెప్పట్లేదు, మీ తల్లిదండ్రులను కూడా దూరం చేసుకోవాలని చెప్పట్లేదు. రెండు వైపులా సరైనటువంటి ప్రేమను పంచండి, సరైనటువంటి బాండింగ్ కలిగి ఉండండి. మీ కష్టాల్లో వారిని షేర్ చేసుకునే విషయంలో కావచ్చు, మనీ పరంగా కావచ్చు, అన్ని విషయంలో అన్ని విధాలుగా వాటి నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి అటు రావాలి. గాలి అనేది కానీ చూడండి, 2 చేతులు ఉన్నాయి, ఎంతసేపు ఇది ఒకటే వస్తే కుదరదు. ఈ 2 కలిసి సరిగా కలుసుకుంటేనే చప్పుడు అనేది వస్తుంది. కాబట్టి అది ఇరు కుటుంబాల మధ్యలో కావచ్చు, భార్య భర్తల మధ్యలో కావచ్చు, ఎంతసేపు ఒకటే పని చేయాలన్నా కుదరదు. ఏదైనా పట్టుకోవాలనుకున్నా కానీ చూడండి, 2 చేతులు మనం ఇలా పట్టుకుంటేనే ఆ గ్రిప్ అనేది కరెక్ట్గా ఆగుతుంది. అదే ఒక చేతికి ఇది వెయిట్ అనేది సరిపోదు, పడిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇద్దరు కరెక్ట్గా ఉంటే ఆ పిల్లర్స్ వేసింది కాదు, కింద పునాది గట్టి ఉండాలి, తర్వాత పిల్లర్స్, తర్వాతనే స్లాబ్ అనేది ఇంటికి ఎట్లయితే వస్తుందో భార్య భర్తలు కూడా కరెక్ట్గా ఉంటే కుటుంబం కూడా మంచిగా కట్టబడుతుందని చెప్పేసి అన్నట్టుగా దయచేసి ఆలోచించి, గమనించి, గ్రహించండి. అనుమానాలకు చోటు ఇవ్వకండి, మీ జీవితాన్ని ఆగం చేసుకోకండి ప్లీజ్. అందరికీ వందనాలు. మై గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉండండి. జీవితం చాలా చిన్నది, భయంకరమైనటువంటి పరిస్థితులు మరి మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఆలోచింపజేసేటువంటి మరి ఒక చిన్న మెసేజ్ నేను ఇవ్వాలని అనుకున్నాను. కాబట్టి మరి మీ మధ్యలో నేను వచ్చినాను. దయచేసి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని మీ జీవితాన్ని కట్టుకుంటారని చాలామంది కుటుంబాలను నేను చూస్తున్నాను. మరి చాలా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఉన్నాయి, 1, 2 నేను చెప్పాల్సినవి. రీసెంట్గా మరి భార్య భర్తలు బాగానే ఉండేవాళ్ళు, అత్తతో కూడా వచ్చి పడింది. వారు నాతో మాట్లాడడం జరిగింది. చాలా రోజులు ఆ వస్తువు వెళ్తూ తన కోడలు వెళ్ళిపోయినప్పుడు ఆమె అసలు ఇక రాదు అని చెప్పేసి అనుకున్నాడు తన భర్త. ఇక్కడ ఈయన డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తన తల్లి చిన్నప్పుడు చనిపోతే వాళ్ళ నాండి వేరే మ్యారేజ్ చేసుకోవడం ద్వారా ఆ తల్లి వచ్చింది. కాబట్టి నన్ను చిన్నప్పటి నుంచి చూసుకుంది కదా, ఇప్పుడు నేను నా భార్యని నేను చూసుకోవాలా, నా తల్లిని నేను చూసుకోవాలా అని చెప్పేసి తను బాధపడుతున్నప్పుడు నేను చూసి, ఏమైంది ఇది బ్రదర్ అట్లా ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు, సిస్టర్ నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను. నా తల్లిని చూస్తే చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసింది, నా భార్యని చూస్తే నా జీవితంతో ఉండాల్సింది నా భార్య, నేనేం చేయాలో అర్థం కాలేకపోతున్నానంటే, బ్రదర్ మీరు తప్పుగా అర్థం చేసుకోకపోతే ఆ తల్లిని కూడా పిలవడం జరిగింది. ఆ తల్లిని పిలిచాను, ఆ యొక్క బ్రదర్ని కూడా పిలిచి మరి చెప్పిన, అమ్మ మీరు చాలా బరువు బాధ్యత మీరు భరించారు. అతని భర్తను కూడా కోల్పోయింది, మీరు చాలా బరువు మోసారు ఇప్పటికే. కాకపోతే ఏంటంటే మీ తదనంతరం, ఎందుకంటే ఇప్పటికీ బాధ్యత అంతా ఆమె చేతిలో ఉంది. వారి భార్య భర్త బయటకు వెళ్ళాలన్నా ఆమె చేతిలో ఉండే డబ్బులు ఇస్తేనే వారి ఖర్చులకు, లేకపోతే లేదు. తను పనిచేస్తుంది, తన భర్త కూడా పనిచేస్తారు, ఒక కోడలు మాత్రం ఇంట్లో పనిచేసుకుంటూ ఉండేది. అలాంటి స్థితిలో ఆమె ఏంటంటే, నా భర్తకు నాకు ఫ్రీడమ్ కావాలి, మేము ఎటన్నా వెళ్ళాలంటే ఆమె పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, డబ్బు అడగాలంటే కూడా ఆమె దగ్గరే చేయాలి, నా భర్త పనిచేస్తున్నాడు కదా నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు అటు ఆమెతో మాట్లాడాను, ఇటు ఆమెతో సింగిల్గా మాట్లాడడం జరిగింది. ఇక్కడ తల్లి కొడుకు వచ్చినప్పుడు వీరితో నేను మాట్లాడినాను. అమ్మ దయచేసి తక్కువ అర్థం చేసుకోక, నీ కూతురు స్థానంలో నేను చెప్తున్నాను ఏంటంటే, నువ్వు బరువు బాధ్యత ఇప్పటికీ కూడా నీ మీద మోస్తూ ఉంటే వారికి భవిష్యత్తు ఎప్పుడు అర్థమవుతుందమ్మా. నువ్వు సడన్గా ఎప్పుడు, ఎందుకంటే తక్కువ అర్థం చేసుకోవద్దు, నువ్వు సడన్గా ఎప్పుడు ఏదైనా ఆ విషయమై కాలం చేసావనుకో, వారు ఎవరి దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది, ఇంటి పోషణ నేను ఎట్లా చేసుకోవాలి, బయట వ్యవసాయ పనులు కావచ్చు నేను ఎలా చేసుకోవాలని వారు తికమక్కలాడతారు కదమ్మా. అప్పుడు మళ్ళీ తర్వాత వారిద్దరి మధ్యలో కూడా వస్తాయి కదా తల్లి. ఒక్కసారి ఆలోచించి ఒక 15-20 రోజులు నువ్వు వాళ్ళకు కంప్లీట్గా అప్పు చెప్పేసి, అప్పుడు నీ విలువేందని వాళ్ళ తెలుస్తుంది,
బరువు బాధ్యత ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమవుతుందమ్మా. నువ్వు ఆలోచించుకో. నువ్వు ఇట్లా ఒక 15-20 నిమిషాలు రోజులు, ఒక నెల రోజులు నువ్వు వాళ్ళకు దూరంగా ఉండి నువ్వు సపరేట్గా వంట కూడా నువ్వు సపరేట్గా చేసుకుని అనుకో. ఎందుకంటే నీకు తినబుద్దని వారు తినరు కావచ్చు, వాళ్ళు తినాల్సిన నీకు తినబుద్ది కావచ్చు అని చెప్పేసి అన్న తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఆ నెల రోజుల లోపల కోడని విడిచి అత్త, అత్తను విడిచి కోడలు ఉండలేనంత బాండింగ్ వారిద్దరి మధ్యలో వచ్చింది. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషించాను, దేవుని మహిమపరిచాను. చాలా అద్భుతం జరిగింది. 5 సంవత్సరాల నుంచి మరి ఆ ప్రెగ్నెన్సీ కూడా కాకుండా 5 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఇబ్బంది కూడా మరి చెప్పాను. మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో కూడా మీరు డబ్బును చూసి మీరు ఆగిపోతే కూడా కుదరదు, కాబట్టి ఒక అడుగు ముందుకేయండి అని చెప్పి చెప్పడం ద్వారా ఆ ఒక కార్యం కూడా జరిగింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి 5 months అయింది. సో ఇలాంటివి చాలా ఉంటాయి. కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా అవన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీ మనసంతా కూడా నెమ్మది చేసుకోండి. కోపంతో ఆవేశంతో బుర్రు తలుగుతే శరీరానికి షుగరు, బీపీ, థైరాయిడ్, చాలా రకాల బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నీ కూడా కుప్పకూలిపోయిన స్థితిలోనికి అనారోగ్యం దాడి చేస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. మీ ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక కుమార్తెగా, మీ ఇంటిలో ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఆలోచించండి. ప్రతి ఒక్కరు భార్యను అనుమానించకండి, భర్తను అనుమానించకండి. ఒకవేళ పొరపాటు చేస్తే అది ఖచ్చితంగా కనిపెట్టి మీరు ఏదో ఒక నిర్ణయానికి రండి. అంతేకాని అన్యాయంగా మీకు మీరు ఆ నిందలు, అవమానాలు వేసుకుని వెళ్ళిపోతే మీ జీవితమే, మీ కుటుంబమే రోడ్డు పాలవుతుంది. చూసేవారందరూ నవ్వుకుంటారు, మీరు జీవితం ఇలాంటిది, మీరు కుటుంబం ఇలాంటిది. అక్కడ ఒకవేళ పొరపాటు లేకపోతే కావాల్సుకునే తప్పు ఫ్యామిలీగా నీకు నువ్వే క్రియేట్ చేసుకుని వారందరూ చెప్పుకున్నటువంటి వాడిగా, చెప్పుకున్నటువంటి దానిగా ఉంటావు. కాబట్టి తమ్ముడా, చెల్లి, అక్క, అన్న, ఒకసారి ఆలోచించి జీవితాలు సరి చేసుకోండి. తప్పు నిర్ణయాలు తీసుకోకండి. పరులకు మాత్రం మీ చెవి ఒప్పచెప్పి వారు ఏది చెప్తే మాత్రం ఇందులోకి తింపి మీరు ఆగం కాకండి. మీ జీవితాలు ఆగం చేసుకోకండి. మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసుకోకండి దయచేసి. కాబట్టి ఇకనైనా చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. మీ కుటుంబాన్ని కట్టుకోండి. చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీని లీడ్ చేసుకోండి. వందనాలు అందరికీ. హ్యావ్ ఎ నైస్ డే. ఈ మాట ద్వారా కొన్ని కుటుంబాలైనా కట్టబడతాయనే ఒక ఆశతో, కోరికతో ఈ 15-16 నిమిషాల వీడియో నేను చేయడం జరుగుతుంది. ఆలోచింపజేస్తుందని వాక్యం యొక్క మాటలు మీరు వింటారని నమ్ముతున్నాను. నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.